ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. చాతుర్గ్రహ కూటమి 4 గ్రహాలు గురువు యొక్క క్షేత్రమైన ధనస్సు రాశిలో కలిసి ఉండటం. ఆ గ్రహాల్లో కూడా ప్రత్యేకంగా రవి బుధులు. సహజంగా రవి బుధులు కలిస్తే బుధాదిత్యయోగం అంటారు. అన్ని చోట్ల రవి బుధులు కలిస్తే బుధాదిత్యయోగం కాదు. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, వీక్షకులందరూ కూడా. ఇక్కడ బుధాదిత్యయోగం అనేది కాదు, గుర్తుపెట్టుకోండి. రవి బుధులు శుక్రకుజుల యొక్క కలయిక అనేది ధనస్సు రాశిలో కలగటం. 4 గ్రహాలు. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, లగ్జరీని, కళత్రకారకుడు శుక్రుడు. కుజుడు సహజంగా రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, కోపము, ఆవేశము, మెకానికలు, అలానే మెడికల్ సంబంధించినవి, వ్యాపారానికి సంబంధించినవి, దాని తర్వాత పొలాలు, ఇండ్లు, కొనుగోలు, కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేటు, మెడికలు, ఇలాంటి వాటిలన్నిటికీ కూడా యుద్ధానికి కారకుడు కూడా కుజుడే. కోపము, ఆవేశము, సైన్యము, రక్షణ, వీటన్నిటి కూడా కారకత్వాన్ని వహించేవాడు కుజుడు. రవి ఉద్యోగ కారకుడు. ఇన్సూరెన్సు, ఉద్యోగానికి, ఉద్యోగ భద్రత, ఉద్యోగం రావటము, ఆరోగ్యము, వీటన్నిటికి కూడా రవి కారణభూతుడు అవుతాడు. బుధుడు వ్యాపారానికి, జ్ఞానానికి, బుద్ధిబలాన్ని పెంచడానికి, వ్యాపారానికి ఇక్కడ కారకుడు బుధుడు అవుతాడు. అంటే రవి బుధుల యొక్క కలయిక, శుక్రకుజుల యొక్క కలయిక గురుక్షేత్రమైన ధనస్సు రాశిలో డిసెంబరు 30వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు వరకు కూడా, అంటే 2025 డిసెంబరు 30వ తారీఖు నుంచి 2026 జనవరి 12వ తారీఖు వరకు కూడా, 30 నుంచి 12వ తారీఖు వరకు కూడా చాతుర్గ్రహ కూటమి ఏర్పడింది. సహజంగా రవి బుధులు మిత్రులు. మిత్రులు అంటే ఏమిటి? రవి బుధుడికి సముడైతే బుధుడు రవికి మిత్రుడు అవుతాడు. అలానే ఇక్కడ శుక్ర కుజుల యొక్క కలయిక, అంటే శుక్రుడు కుజుడు కలిసి ఉన్నాడు. ఈ శుక్రకుజుల యొక్క కలయిక ఎలా ఉండబోతుందంటే, శుక్రుడు కుజుడికి సముడవుతాడు. అలానే కుజుడు కూడా శుక్రుడికి సముడు. అంటే కుజ శుక్రుడు ఇద్దరు కూడా సమత్వంగా ఉంటారు. ఏ క్షేత్రంలో ఉంటున్నాడు? ఇక్కడ ధనస్సు రాశిలో ఉంటున్నారు. ఈ ధనస్సు రాశిలో ఉంటే పరస్పరం కూడా ఒకళ్ళు మిత్రులవుతారు, సములవుతారు. చాతుర్గ్రహ కూటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో తెలుసుకుందాం. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. బర్త్ చార్ట్ అనుసరించి చెప్పబడే ఫలితాలు వేరు. గోచారం అనేది 20% ఉంటుంది, బర్త్ చార్ట్ అనేది 80% ఉంది. 80% ఉండే సపోర్ట్గా. అంటే మనకి ఏదైనా సరే అదృష్టం కలిసి రావాలంటే వితిన్ సెకండ్స్లో అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉండేదే గోచారం అంటారు. నేను పదే కూడా మీకు చెబుతున్నా, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, బర్త్ చార్ట్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అనేది మీకు పదే ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి చాతుర్గ్రహ కూటం వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎలాంటి విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవాలో ఒకసారి మనం తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి చాతుర్గ్రహ కూటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో చూద్దాం. ముఖ్యంగా లాభాధిపతి రవి, అంటే లాభరాస్యాధిపతి అయిన రవి తృతీయంలో ఉండటం వల్ల కొంత ఇష్టసిద్ధి, సంతృప్తికరమైన జీవితం, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు, మానసికంగా వికాసంగా ఉంటారు, మానసికంగా ఆందోళన లేకుండా ఉంటారు. ఆరోగ్యం అనేది గతం కంటే ఇప్పుడు అనుకూలంగా ఉంటుంది. ఏదైతే పని మొదలుపెట్టామో ఉద్యోగ భద్రత కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ప్రమోషన్లు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఇక్కడ ఏదైతే రాస్యాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉండటం వల్ల అనవసరమైన వృధా ప్రయాణాలు చేయొద్దండి. వ్యాపార భాగస్వామ్యాల వల్ల వివాదాలు కలగకుండా చూసుకోండి. అలానే ఏ దానిలో కూడా ఆటంకాలు కలగకుండా చూసుకొని ముందుకు వెళ్ళండి. అలానే వ్యయాధిపతి, భాగ్యాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉండటం వల్ల కూడా, ఈ తృతీయంలో ఉండటం వల్ల అధికారుల యందు చులకన కావద్దండి. బంధుమిత్రులతోటి విరోధ భావాలు తెచ్చుకోండి. బంధుమిత్రులతో స్నేహపూర్వకంగా ఉండండి. శత్రువులను మిత్రులుగా చేసుకోండి. మంచి వాళ్ళని అనుకూలంగా చేసుకోండి. వస్తు నష్టం చేసుకోకుండా ఏదైనా మనం వస్తువు కొనుక్కునేటప్పుడు కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి.
అలానే శత్రువుల్లో ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. ద్వితీయాధిపతి, ద్వితీయ రాస్యాధిపతి, సప్తమాధిపతి, సప్తమ రాస్యాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉండటం వల్ల అనూహ్యంగా ధనప్రాప్తి కలిగే అవకాశాలు ఉంటాయి. మొండి బాకీ రసూలు అయితే ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. సర్వకార్య సిద్ధి, ఆరోగ్యము, సుఖ సంతోషాలు, గణనీయంగా ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో కూడా ఉన్నవారికి మంచి జరిగే అవకాశాలు, వ్యాపారవేత్తలకి పెద్ద పెద్ద ఒప్పందాలు, ప్రేమ జీవితం అనేది చాలా బాగుంటుంది. ప్రేమించే యువకులకి పెద్దల ద్వారా వివాహం జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా, ఈ తులారాశి వాళ్ళకు కూడా చాతుర్గ్రహ కూటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మరింత మంచి ఫలితాలు రావాలంటే నేను చెప్పిన రెమెడీస్ పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రధానంగా కొన్ని పరిహారాలు చెప్పబోతున్నాను. ఆ పరిహారాల్లో ముఖ్యంగా వివాహానికి సంబంధించిన దోషం అనేది ఎవరికైనా ఏర్పడినా, వివాహపరంగా అంటే కళత్రకారకుడు శుక్రుడే, ఆ శుక్రుడు మనకు అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా భృగుపాస్పదాస్త్ర రుద్రాభిషేకము, శుక్ర జపం చేసుకోవటం, అమ్మవారి యొక్క ఆరాధన, అలానే వరుడు ఎవరైతే వధువులు ఉంటారో, వధూవరులు ఉంటారో, ఈ వధువు అంటే అమ్మాయి అయితే వరపాస్పదాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాస్పదాస్త్ర రుద్రాభిషేకం, అలానే అబ్బాయి కన్యాపాస్పదాస్త్ర రుద్రాభిషేకము, అలానే సుఖము, సౌఖ్యము, అలానే లగ్జరీగా వాహనాలు కొనుగోలు చేయటం, ఇవన్నీ కూడా శుక్రుడు వల్ల ఏర్పడతాయి. శుక్రుడు యొక్క ఆటంకాలు ఉంటాయి. జాతకాన్ని చూసి శుక్రుడు శుక్రమహర దశ జరుగుతుందా లేదా. సహజంగా శుక్రుడు బర్త్ చార్ట్లో 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. శుక్రుడు రాహుతో కానీ, కేతువుతో కానీ, కుజుడితో కానీ, శనితో కూడా కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు అశ్విని, మఖ, మూల నక్షత్రాల్లో, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో ఉండకూడదు. శుక్రుడు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రంలో ఉండకూడదు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో కూడా శుక్రగ్రహం అనేది ఉండకూడదు. అలానే ఇక్కడ శుక్రకుజుల యొక్క కలయిక కూడా మంచిది కాదు. కుజుడు విషయానికి మనం ప్రస్తావనకు వస్తే 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే దాన్ని కుజదోషం అంటారు. అలానే కుజదోషం కూడా ఉండకూడదు. గొడవలు, తగాదలు, ఆవేశము, కోపము ఇలాంటివన్నిటికి కూడా కుజుడి యొక్క ప్రభావం ఉంటుంది. కుజుడి దోషం తగ్గించుకోవాలంటే అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, కుజ జపము, అలానే అంగారక హోమము, కందులు, ఎర్రని వస్త్రం, ఎర్రని వస్తువులు దానం చేయాలి. కొన్ని రాసుల వాళ్ళ కుజదోషం వర్తించదు. కొన్ని రాసుల వాళ్ళకి, కొన్ని లగ్నాల వాళ్ళకి కుజదోషం అనే ఎగ్జంప్షను, కుజగురువులు కలిసినా కూడా ఎగ్జంప్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా బర్త్ చార్ట్ను మాత్రమే అనుసరించి చెప్పబడే ఫలితాలు చెబుతున్నాయి. ఇప్పుడు మీకు గోచారం వేరు, గోచారం చెప్తాను మీకు మళ్ళీ. అలానే కుజుడి యొక్క 13 నక్షత్రాల వల్ల కుజదోషం కూడా వర్తించదు. కుజదోషం అని భయపడాల్సిన పని లేదు. అలానే రవి యొక్క ప్రభావంలో ఉద్యోగ భద్రత అవసరం. రవి అనుకూలంగా ఉండాలి. అలానే రవి దోషానికి ప్రత్యేకంగా కుజుడు, రవి దోషానికి కుజుడికి నేను ఇందాక చెప్పినట్టు అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అంగారక పాశుపత హోమము, కందులు దానం చేయమన్నాం. అలానే రవికి సూర్య నమస్కారాలు, సూర్యుడు యొక్క ఆరాధన, జిల్లేడు సమిధలతోటి సూర్యుడి యొక్క హోమం చేయటం, ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అలానే బుధుడి యొక్క ప్రభావం వల్ల వ్యాపారపరంగా, వృత్తిపరంగా అనుకూలంగా లేదు. అలానే వీళ్ళు తప్పకుండా ఓ నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోవటం, విష్ణు సహస్రనామ పాలన చేసుకోవటం, బుధవారం రోజున నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది సహజంగా మనం అనుసరించాల్సిన విధానం. కానీ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి గోచారరీత్యా. గోచారరీత్యా ఫార్ములాలు ఏ రాశి వాళ్ళు ఆ రాశి వాళ్ళ విషయంలో చూసుకోవచ్చు. ఎలా చూసుకోవాలి? ఒక రాశి ఉంది, ఆ రాశి నుంచి శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో ఉంటే శుక్రుడు మంచివాడని అర్థం. కుజుడికి వచ్చేటప్పుడు 3, 6, 11 స్థానాల్లో ఉంటే కుజుడు మంచి చేస్తాడని అర్థం. రవి 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే రవిగ్రహం మంచిది. అలానే బుధుడు వచ్చేటప్పుడు 2, 4, 6, 11 స్థానాల్లో ఉంటే బుధగ్రహం మంచిది అని అర్థం. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితం. అంటే తన రాశి నుంచి ఎన్నో స్థానంలో బుధుడు ఉన్నాడు, ఎన్నో స్థానంలో గురువు ఉన్నాడు, ఎన్నో స్థానంలో శుక్రుడు ఉన్నాడు, ఎన్నో స్థానంలో కుజుడు ఉన్నాడు చూసుకోవాలి. చూసుకుంటే మనకి తెలుస్తుంది. అయితే మీరు ప్రతిదీ కూడా గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. గోచారం అందరికీ కూడా వర్తించదు. బర్త్ చార్ట్ అనేది పర్సనల్ చార్ట్ అంటారు. రాశిచక్రము, భావచక్రము, నవాంశము, D16 చార్ట్స్ తెలుసుకోవాలి. దశలు, అంతర్దశలు, ఏ లగ్నానికి ఏ దశలు కలిసి వస్తాయి, ఏ లగ్నానికి ఏ దశలు కలిసి రావు,
ఏ గ్రహాలు కలిసి వస్తాయి, ప్రస్తుతం చేసిన వృత్తి ఏంటి, వ్యాపారం ఏంటి, ఉద్యోగపరంగా ఏంటి, వివాహ ఆటంకాలు ఏంటి, హెల్త్ సంబంధించిన విషయాలు కానీ, హెల్త్ కానీ, మ్యారేజ్ సంబంధించిన విషయాలు కానీ, ఫైనాన్షియల్ విషయాలు కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా బర్త్ చార్ట్ ద్వారా మనకు తెలుస్తాయి. అలానే గోచారం అనేది ఏంటంటే వితిన్ సెకండ్లో మనకు అదృష్టం కలిసి వచ్చేదే గోచారం అంటారు. కాబట్టి తప్పకుండా www.nayakanti.com nayakanti.in అని మీరు మా వెబ్సైట్ను సంప్రదించవచ్చు. నేను ఒక 15 పుస్తకాలు రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతువులు, ఛాయాగ్రహాలు, అలానే సర్వదేవతా గోత్రపులు, స్వప్నశాస్త్ర ఫలదీపిక, జాతక చంద్రిక, వివాహ మార్తాండం, బృహత్ పరిహార సింధు, ఇలాంటి నెంబర్ ఆఫ్ సర్వదేవతా గోత్రపులు పార్ట్ 1 పార్ట్ 2, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ సంబంధించిన ఇంగ్లీష్ తెలుగులో చాలా బుక్స్ రాశాను. ఈ బుక్స్ అన్నీ కూడా మోహన్ పబ్లికేషన్ రాజమండ్రి వాళ్ళ దగ్గర దొరుకుతాయి, లేకపోతే మా దగ్గర కూడా లభిస్తాయి. నిజాన్ని తెలుసుకోండి. ఎవరైనా సరే మాకు జాతకపరంగా ఫోన్ చేసేవాళ్ళు నా దగ్గర సత్యాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. అసత్యాన్ని తెలుసుకునే వాళ్ళు ఎవ్వరూ ఫోన్ చేయొద్దండి, కాంటాక్ట్ చేయొద్దండి. నిజం గురువుగారి చేత మేము చెప్పించుకోవాలి, మనం బాగుపడాలి, నేను బాగు చేసుకోవాలి నా జీవితాన్ని అనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. ఎందుకంటే మేము జాతకపరంగా చాలా హెల్ప్ చేస్తాము, అలానే ప్రతిదీ డెవలప్మెంట్ చేస్తాము. మేము చెప్పేటప్పుడు జాతకానికి వాయిస్ రికార్డింగ్ పెట్టుకోండి. వాయిస్ రికార్డింగ్ పెట్టుకొని చాలామంది కూడా ఈ కాలంలో ఏంటంటే నిజాన్ని చెప్పట్ల, ఏదో కన్సల్టింగ్ ఫీజు ఇచ్చారు ఎందుకులే అని పొగుడుతున్నారు. పొగట్టడం వల్ల మీరు జాతకం వల్ల ప్రయోజనం కలగదు. నిజం తెలుసుకోండి. స్త్రీయ లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట. మనలో లోపాలని మనం సవరణ చేసుకొని మనం ముందుకెళ్ళామనుకోండి, లైఫ్ అనేది మనకు అనుకూలంగా ఉంటుంది. అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది లైఫ్. గురువుగారి దగ్గర, నాయకంటి గారి దగ్గరికి వెళ్ళాలా వెళ్ళక్కర్లేదంటే మన చేతుల్లో ఉంటుంది. వెళ్ళాలి, ఆయన ద్వారా తెప్పించుకోవాలి, ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతుంటుంది మా నెంబరు. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా ఆ నెంబర్లు నా దగ్గరికే వస్తాయి, మా అసిస్టెంట్ దగ్గరికి ఎవరికి రావు, నా దగ్గరికే డైరెక్ట్ వస్తాయి. కాబట్టి ప్రత్యేకంగా మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. తెలుసుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి నిజాన్ని తెలుసుకోండి, ఏది కూడా మోసపోవద్దండి. నిజం ఏంటనేది తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మీ అందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.